కలెక్టర్ చెప్పినా సరే కిలో మామిడి ధర ₹3 మాత్రమే. ఇచ్చిన హామీలన్నీ పేపర్ల మీద ప్రెస్ మీట్ల వరకే పరిమితం. దిక్కుతోచని స్థితిలో మామిడి రైతులు. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఆకాశమంత ఆశతో ఆరుగాలం శ్రమించిన మామిడి రైతు బతుకునేడు పాతాళానికి పడిపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతాంగానికి కొంగు బంగారమైనటువంటి తోతాపురి మామిడి ఈ ఏడాది కన్నీళ్లు తెప్పిస్తుంది. మార్కెట్ యార్డులు, ప్రైవేట్ కొనుగోలు ర్యాంపుల్లో కిలో మామిడి ధర కేవలం ₹3కే పరిమితం కావడంతో రైతులు నిలువున మునుగుతున్నారు. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు ఒకే తాటిపైకి వచ్చి సిండికేట్గా మారడమే ఈ ఘోర కలికి కారణం. స్వయంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రంగంలోకి దిగి కిలోకు కనీసం ₹8 చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఫ్యాక్టరీల నిర్వాహకులు బేఖాతరు చేశారు. పాలకులు కేవలం ఏసీ గదుల సమీక్షలకే పరిమితం అవడంతో క్షేత్రస్థాయిలో అన్నదాత దిక్కుతోచని ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఎకరాల్లో తోతాపురి సాగుతోంది. వాతావరణంలో వచ్చినటువంటి ఆకస్మిక మార్పుల వల్ల ఈ సంవత్సరం దిగుబడులు దారుణంగా దెబ్బతిన్నాయి. గత సంవత్సరం 6 లక్షల టన్నుల పంట రాగా ఈసారి అది 5 లక్షల టన్నులకు పడిపోయిందని అంచనా. ఎకరాకు గతంలో 6 టన్నుల దిగుబడి వస్తే ఈ సంవత్సరం 4 నుండి 5 టన్నులు మాత్రమే వస్తుందట. ఎకరాకు సాగు ఖర్చు 35,000 దాటింది. పెరిగిన మందులు, కూలీల ఖర్చుల దృష్ట్యా కిలోకు కనీసం ₹10 వస్తేనే రైతుకు పెట్టిన పెట్టుబడికి చేతికి అందుతుంది. కానీ ప్రస్తుత ధరలు చూస్తే కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా వెళ్ళేలా లేవు. తోట నుండి కాయలు తెంచినటువంటి దగ్గర నుండి రైతుకు కష్టాలు మొదలవుతున్నాయి. మామిడిని ఫ్యాక్టరీకి తరలించడానికి టన్నుకు దాదాపు 2,500 వరకు రవాణా ఖర్చు అవుతుంది. జిల్లాలోని 44 గుజ్జు పరిశ్రమలలో కేవలం 33 మాత్రమే నడుస్తుండడంతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ఒక్కో రైతు సగటున 2 రోజుల పాటు లోడు లారీలతో ఫ్యాక్టరీల ముందే పడిగాపులు కాయాల్సి వస్తుంది. మరోవైపు పరిశ్రమల వారు కొనుగోలు చేసినటువంటి కాయలకు నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో విధిలేక రైతులు స్థానిక కొనుగోలు ర్యాంపులను ఆశ్రయిస్తున్నారు. దీన్నే అదునుగా చేసుకుంటున్నటువంటి ర్యాంపుల వ్యాపారులు కిలో ₹3కే అడుగుతూ రైతుల రక్తాన్ని పిండుకుంటున్నారు. రోడ్లపై పారబోయలేక, వెనక్కి తీసుకెళ్లలేక రైతులు కాడి పారేస్తున్నారు. గత సంవత్సరం తోతాపురి కిలోకు ₹12 మద్దతు ధర ప్రకటించారు. ఇందులో పరిశ్రమలు ₹8 ఇస్తే ప్రభుత్వం ₹4 రాయితీ ఇస్తుందని హామీ ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన ఫ్యాక్టరీల వారు కిలోకు ₹5 నుండి ₹6కు మించి ఇవ్వలేదు. ప్రభుత్వం గత సంవత్సరం 187 కోట్ల సబ్సిడీ విడుదల చేసినట్లు చెబుతున్నా ఇప్పటికీ చాలామంది రైతులకు ఆ బకాయిలు అందనే లేదు. పాత బాకీలు రాక, కొత్త పంటకు ధర లేక మామిడి రైతు సంక్షోభంలో కూరుకుపోయాడు. ఈ సంవత్సరం సంక్షోభం నుండి గట్టెక్కాలంటే తోతాపురి మామిడికి కిలోకు 12 నుండి 16 వరకు మద్దతు ధర ప్రకటించాలని రైతాంగం కన్నీటితో డిమాండ్ చేస్తోంది. అధికారులు కేవలం కాగితాల మీద ప్రెస్ మీట్ల సమీక్షలలో జరపడం ఆపి క్షేత్రస్థాయికి రావాలి. కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కిన గుజ్జు పరిశ్రమల సిండికేట్పై కఠినమైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తక్షణమే గిట్టుబాటు ధర కల్పించి పాత సబ్సిడీ బకాయిలను విడుదల చేయడం ద్వారానే ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు ప్రాణాలు నిలబెడతాయని కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే, గతానికి ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రైతులు, ఎస్పెషల్లీ మామిడి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్టడుగునకి ఇంకా పడిపోయారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఒకవైపు అక్కడ అమ్ముకోలేక అండ్ బయట పారబోసుకోలేక ఎటు చూసినా ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి సామెతలు ఇప్పుడు రైతు పరిస్థితి ఏర్పడింది. అది కూడా మామిడి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇది మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇలానే కంటిన్యూ అవుతుందని కూడా చాలామంది రైతులు వాపోతున్నారు.